నేనే బాగా కట్టాను ధను అన్న. ఇది చాలా తొండి ఫ్రెండ్స్, లేకపోతే మీరే చూడండి. ధను అన్న బాగా కోట కట్టాడా, నేను బాగా కోట కట్టానా? నేనే కదా. ఒకవేళ నేను కనుక కోట కట్టినట్లయితే నన్ను బీచ్ లోకి పంపిస్తా అన్నాడు, కానీ ఇప్పుడు నేను బాగా కట్టలేదు అంటున్నాడు. చూడండి. నేనే కట్టాను కదా గాయ్స్, చూడండి. ధనువన్న ఇప్పుడు ఎలా అయినా నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు నేను బీచ్ లోకి వెళ్ళి స్నానం చేయాల్సిందే. నువ్వు ఫైనల్లీ ఒప్పుకోవాల్సిందే. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, మీదే లాస్ట్ మాట. అరే సించాన్, వద్దురా బాబు వద్దు, ఇదేం వద్దు. కానీ ఇప్పుడు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపోతాం. ఏదో బీచ్ కి రమ్మని తీసుకొచ్చా, కానీ ఇప్పుడు బీచ్ లో స్నానం అదంటే వద్దురా బాబు, రోజు అసలుకే బాగాలేదు. ఓకేనా, తొందరగా మనం ఇంటికి వెళ్దాం పదా. రే సించాన్, ఒకసారి ఆగు, ఇప్పుడు వస్తాను. ఎందుకబ్బా వీళ్ళందరూ పరిగెడుతున్నారు? రే ఒకసారి ఆగు, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఓకేనా, ఇప్పుడంటే ఇప్పుడు వస్తా. ఓకే, వీళ్ళందరూ ఎందుకు పరిగెడుతున్నారో అర్థం కావట్లేదు. ఏంటి సడన్ గా? అంతా బానే ఉంది కదా, అందరూ ఇక్కడే పడుకొని ఉండేవారు, సడన్ గా పరిగెడుతున్నారంటే. హలో గాయ్స్, ఎవరు ఆగట్లేదు. ఎవరిని అడుగుదామంటే ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. అరే ఎందుకు పరిగెడుతున్నారా నాయనా? రే అరే కనీసం ఒక్కరి కూడా తిరిగి చూడట్లేదు. వేస్ట్ ఆఫ్ టైం అబ్బా, పిచ్చోళ్ళ పరిగెడుతున్నారు ఏంటో. ఇంత కష్టపడి నేను చేసినా కూడా బీచ్ లోకి పంపించలేదు. అరే చూడండి ఎంత మార్చేసాను నా బుల్లి. అరే పోయిందబ్బా, ధనువనది కూడా పోగొట్టేస్తా. పోయింది. నేను ఇప్పుడు బీచ్ లోకి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఈ ధనువన నన్ను ఎప్పుడు కూడా ఎలా చేయడు. చా, అందుకే ఈ పెద్దోళ్ళ మాట వినకూడదు. అందుకే మనకు నచ్చింది చేయాలి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చేస్తాను కదా నాకు నచ్చినట్టుగా. ఓకే, బీచ్ లోకి దిగబోతున్నాం. వావ్, చాలా మంది దిగుతారు. ధను అన్నకి భయం అయితే బీచ్ లో తిరగడానికి నన్ను ఎందుకు దించాడు? ధను అన్న భయం అయితే నోరు మూసుకొని బయట ఉండాలి, కానీ నన్ను పంపించుకోవడం ఏంటి? అందుకే నేను వెళ్ళి పూర్తిగా ఏంటిది ఏంటిది? వదిలిపెట్టు, వదిలిపెట్టు, వదిలిపెట్టు నన్ను. నన్ను ఎక్కడికి? వామ్మో, ఏంటిది? చూడటానికి ఇది షార్క్ లా ఉంది. అయ్యో ఇది టైగర్. వామ్మో, ఇంత పెద్దగా ఉందంటే నాయన వదిలిపెట్టు నన్ను. ధనువన్నా మింగేస్తుంది, ధనువన్నా మింగేస్తుంది. అవ్వో ధనువన్నా, 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 ధనువన్నా కాపాడు, కాపాడు ధనువన్నా, ధనువన్నా కాపాడు. మింగేస్తుంది, మింగేస్తుంది ధనువన్నా. అరే పిచ్చోళ్ళ ఉన్నారబ్బా, ఏమైందో కాదు తెలియట్లేదు. కనీసం ఎందుకు పరిగెడుతున్నారో కూడా తెలియట్లేదు. అరే ఏంటిది, ఇతను ఇక్కడ పడుకొని ఏం చేస్తాడు? హలో సార్, అరే ఏమైంది సార్? ఏమైంది సార్? మీకు దెబ్బలు సార్, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలా? ఏమైంది చెప్పండి. నేను ఇంకా బతకలేను, నా ఊపిరి ఆగిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో, నీ ప్రాణాలను కాపాడుకో. వెళ్ళిపో ఇక్కడికి. సముద్ర రాక్షసి మెగలడాన్ వచ్చింది, పారిపో, పారిపో. సార్ మీకు ఏం కాదు? అరే ఏమైంది ఇతనికి? అరే సార్, హలో సార్. అరే ఈయన లేచి, అరే అరే సించాన్, అవును సించాన్, సించాన్, సించాన్ ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి. అరే అరే ఏంటిది? అరే నాయనా, అక్కడ ఏంటి సముద్రంలో కనబడుతుంది? ఓరే బాబోయ్, అదేంటి అంత పెద్దగా ఉంది? ఇది షార్కు కంటే 10 ఇంతలు కాదు 100 ఇంతలు పెద్దగా ఉంది. అమ్మో, ఇది స్కేరీ మెగల్డన్ అనుకుంటా. ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి. సించాన్ ఎక్కడున్నా? అరే సించాన్ ఏడి? సించాన్ ఇక్కడే ఉండాలి కదా. సించాన్, సించాన్, అరే సించాన్ ఎక్కడికి వెళ్ళాడు? అరే సించాన్, సించాన్ ఎక్కడున్నావు? అరే ఇక్కడ సించాన్ యొక్క పాత ముద్రికలు ఉన్నాయి. సించాన్, అరే సించాన్ బీచ్ లోకి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? అరే అరే సించాన్ గాని కొంపదీసి ఆ మెగల్డన్ తీసుకెళ్ళిపోయిందంటారా? మనం తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అబ్బా, తొందరగా వెళ్ళాలి. తొందరగా పారిపోండి, పారిపోండి. ఒక ఎర్ర కలర్ షర్ట్ వేసుకుని అబ్బాయిని పట్టుకెళ్ళిపోయింది మెగల్డన్. నో నో నో, ఇదంతా కలనుకుంటా. నిజమైతే అస్సలు కాదు. సించాన్ గడికి అస్సలేం కాదు. అరే సించాన్, అది సించాన్ ఖచ్చితంగా అయ్యున్నాడు. ఆవిడ చెప్తుంది సించాన్ అయ్యున్నాడు. సరే మనం ఇక్కడి నుంచి ముందుగా బయలుదేరదాం. రే మెగల్డాన్, నువ్వు నా చేతిలో ఇప్పుడు చావబోతున్నావు. నువ్వు ఎంత పెద్దగా ఉన్నా సరే, ఇప్పటికే నేను చాలా షార్కులు చంపాను. నువ్వు పెద్ద లెక్కేం కాదు.
అరే సించాన్ గారు నాకు తెలిసి సించాన్ గారిని ఖచ్చితంగా అలా జరుగుండదు, అస్సలు జరుగుండదు. నేను ఎట్టి పరిస్థితుల్లో సించాన్ని కాపాడుతాను. సించాన్ నీకేం కాదు, నేను వస్తున్నా కదా. ఎక్కడుంది? ఇక్కడే కదా ఉండాలి. సించాన్, సించాన్ ఎక్కడున్నావు? అరే ఇది మన వెనక్కి వస్తుంది. ఏయ్ 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 నువ్వు నా చేతిలో అయిపోయావు. ఇప్పుడు నువ్వు నా చేతిలో ఎలా అయినా అయిపోతావు. నో 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 ఇప్పుడు నీకు చూపిస్తా కదా. అరే సించాన్ గన్ని ఇదే మింగేసినట్టుగా ఉంది. అరే అరే యార్ సించాన్ నీకేం కాదు, వస్తున్నాను. దాన్ని చంపేయాలని నేను బయటికి తీసుకొస్తా. సించాన్ ఏమైంది ఇది? అరే అరే ఇది మళ్ళీ చుట్టుముడుతున్నట్టుగా ఉంది. నీకు చూపిస్తానే అసలైన. అరే అరే నో నో నువ్వేం కంగారు పడకు సించాన్, నేను వస్తున్నా. అరే ఇది చాలా పెద్దగా ఉంది. దీని రెక్క నాకంటే 3 ఇంతలు పెద్దగా ఉంది. నో 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 సించాన్ నువ్వు కంగారు పడకు, నేను వస్తున్నా. ఎలా అయినా ఏం జరిగినా నేనైతే నేను కాపాడుకుంటా. అరే ఏమైంది? మెగాడాన్ కనబడకుండా పోయింది. అరే ఇది మన వెనక్కి వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. రావే, నువ్వా నేనే తేల్చుకుందాం. ఈ రోజు నేను చంపాను. నో వదిలిపెట్టు. అరే 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 ఇది నేను పళ్ళతో కరిగేస్తుంది. సించాన్ నువ్వు ఎక్కడున్నావు? అరే నోట్లో మింగేసింది. నో సించాన్ నీకేం కాదు. వచ్చేసా. ఎవరు కంగారు పడకండి. మన సిటీలో ఇప్పటికే చాలా మంది ఆ స్కేరీ మెగల్దాన్కి బలైపోయారు. చాలా మంది రిపోర్టర్ వేసుకుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఇక్కడే ఉందని తెలిసింది, కానీ కనబడట్లేదు. అరే ఇక్కడే ఉంది. దాన్ని ఎలాగ ఇప్పుడు నాకు అంతం చేయాలో తెలుసు. ఈ ఐరన్ మ్యాన్ తో ఏది కూడా పెట్టుకోలేదు. ఏమన్నా పెద్ద ఎక్కువ. దీనికి ఇప్పుడు చెప్తా కదా అసలైంది. ఇక్కడ వచ్చేసి ఎవరు ఎటువంటి ప్రమాదంలో లేరు కదా. ముందుగా దీనైతే మాత్రం ఇప్పుడు నేను చంపబోతున్నాను. దీన్ని ముక్కలు చేసి లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి తీయాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ అరే ఎవరు అరే ఎవరు నువ్వు? అరే ధను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది చాలా ప్రమాదకరమైంది. అరే ధనుకి ఏమైంది? ధను స్ప్రో కోల్పోయినట్టుగా ఉన్నాడు. అదో ధను లే. అరే ఏమైంది? ధను ఎక్కడున్నావు? నీకు స్ప్రో కోల్పోయిందా? అరే యార్ నేను చాలా క్రిటికల్ అయిన సిచ్యువేషన్ లో ఉన్నాడు. అరే యార్ ధను లే తొందరగా. ధను ఐరన్ మ్యాన్ నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి సించాన్ని కాపాడు. సించాన్ని మింగేసింది అది. నువ్వేం కంగారు పడకు, నేను మొత్తం చూసుకుంటా కదా. దాన్ని ముక్కలు చేసే నా సించాన్ని బయటకు తీసుకొస్తా. ఇప్పుడు నా చేతిలో చావబోతున్నావే మెగల్డాన్, చాలా ఘోరంగా చావబోతున్నావు. ఎక్కడ దాగున్నావు? బయటికి రా. దమ్ము ధైర్యం ఉంటే బయటికి రావే. ఇప్పుడు నువ్వు నా చేతిలో చావబోతున్నావు. వచ్చావా? నువ్వు ఒక్కసారి వచ్చావంటే చచ్చావని లెక్కే. ఇంత ఘోరంగా పైకి ఎగురుతుంది. నువ్వు నా చేతిలో చావబోతున్నావు. ఇది చాలా చాలా పెద్దగా ఉంది. దగ్గర షిప్ కంటే పెద్దగా ఉన్నట్టుగా ఉంది. అంటే దీనికి మనం ఎంత గట్టిగా కొట్టినా దానికి ఎటువంటి బాధ కూడా కలగదు. అంత పవర్ఫుల్ గా ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఏంటి నా సిస్టమ్ నా సూట్. ఇది చాలా భయంకరంగా ఉంది. ఇది నా సూట్ ఆల్మోస్ట్ పాడు చేయబోతుంది. అరే నా సూట్ ఏమైంది? నా సూట్ అంతా అరే ఎస్ నా సూట్ పనిచేస్తుంది. నా సూట్ అరే మళ్ళీ వస్తుంది పైకి. రావే తెలుసు. ఇలా జరగకూడదు. అరే ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు నా చేతిలో. అరే నా సూట్ మొత్తం పాడైపోయింది. పాడైపోయిందా? ఈసారి వదిలిపెట్టను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నీకు దెబ్బ తీసుకోవే. మనం మిసైల్ తో కరెక్ట్ గా కొట్టాం, కానీ దానికి ఏం కూడా కావట్లేదు. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ గా కొట్టాం. ఇంకొక 10 దెబ్బలు కొడితే దెబ్బకి పాతాళంలోకి వెళ్ళి పడుతుంది. దాన్ని ముక్కలు చేసి సించాన్ని బయటకు తీసుకొస్తా. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావే మెగల్డాన్. అరే అయిపోయావు. తీసుకుంటా కదా అసలైన దెబ్బ. మొత్తానికి దానికైతే ఫుల్ గా మిసైల్ తో కొట్టేస్తాం. అది ఈ పాటికి అయిపోయి ఉంటుంది. మనతో పెట్టుకుంటే మరి మామా. ఏంటి ఏమైంది? నా సూట్ ఏమైంది? అరే నా సూట్ మొత్తం ఖరాబ్ అయినట్టుగా ఉంది. నా సూట్ కి ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు. సించాన్ అరే ఇప్పటికే నా సూట్ నా కంట్రోల్ లేదు. ఏమవుతుంది? నా సూట్ మొత్తం పాడైపోయింది అనుకుంటా. ఈ మెగల్డాన్ లో ఉండే పళ్ళు చాలా షార్ట్ గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టనే. ఇప్పుడు నువ్వు నా సవాల్ తేలిపోవాల్సిందే. కరెక్ట్ గా కొట్టాం. ఇంకొకసారి పైకి రా. అప్పుడు నేను మళ్ళీ లోపలికి వెళ్ళనివ్వను అసలు. ఒక్కసారి వస్తావా? ఇప్పుడు తీసుకుంటే దెబ్బకి మళ్ళీ లేవలేవు. అయిపోయినట్టుగా ఉంది. ఇది మళ్ళీ ఇలా జరగకూడదు, అసలు జరగకూడదు. అరే నా సూట్
సూట్ నా కంట్రోల్లో లేదు. అరే నా సూట్ పూర్తిగా దెబ్బతింది. నో నో అరే యార్ ఇది ఎప్పుడు అరే ఏమవుతుంది నా సూట్ కి? అరే అరే నో 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 వాటర్ అరే వాటర్ లో వెళ్తుంది. నా కంట్రోల్లో లేదు సూట్ మొత్తం. అరే సూట్ కి ఏమైంది నాకు అర్థం కావట్లేదు. అరే నా సూట్ కి ఏమైంది? మనం ఇక్కడికి వచ్చాం. అరే ఇంతకీ తను అబ్బా నా సూట్ మొత్తం పాడైపోయింది. దాన్ని దాన్ని నేను ఎదిరించలేను. సమయానికి అవెంజర్స్ కూడా ఎవరు లేరు. సించాన్ని ఇప్పుడు ఎలా కాపాడాలి? అరే నా సూట్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మనం ధనుకి వెళ్ళి ముందుగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే ధను క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. మనతో నా సూట్ మొత్తం నా కంట్రోల్లో లేదు. ధను నువ్వేం కంగారు పడకు. నేను అరే అరే యార్ ధను వస్తున్నా. నువ్వేం కంగారు పడకు. ధనుకు వచ్చేసి తొందరగా మనమైతే 100 ఫోన్ చేసి ఆ 100 అంబులెన్స్ ని పిలిచేసి ధనుని మనమైతే పంపించాలి హాస్పిటల్ కి. ధను అరే ధను ధను అరే మాట్లాడు. అరే ఇతనైతే మాట్లాడట్లేదు. పూర్తిగా స్ప్రో కోల్పోయాడా? అనవసరంగా ధనుని వదిలేసి వెళ్ళిపోయానే. నేను హాస్పిటల్లో జాయిన్ చేసి రావాల్సింది. అరే ధను నీకేం కాదు నీకేం కాదు. అలానే మెల్లగా ఊపిరి తీసుకో. అరే ఏమైంది? మనం తొందరగా ఫోన్ చేద్దాం. హలో డాక్టర్ గారు, నేను ఐరన్ మ్యాన్ ని మాట్లాడుతున్నా. తొందరగా వచ్చేసి బీచ్ సైడ్ కి రండి. ఎస్ ఎస్ చాలా ఇంపార్టెంట్ కేస్. తొందరగా రావాలి. చాలా వితిన్ సెకండ్స్ లో రావాలి. ఓకే మొత్తానికి మనమైతే పిలిచాం. ధను నువ్వేం కంగారు పడుకు. నీకేం కాదు. మొత్తం సర్దుకుంటుంది. ఓకేనా? ఏంటి ఈరోజు మరి ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. నా సూట్ లో ఉన్న శక్తులు మొత్తం పోయినట్టుగా ఉన్నాయి. మళ్ళీ ఇది ఇప్పుడు నార్మల్ అవుతుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు. ధను నువ్వు లేవాలి. అరే ధను వచ్చేసి పూర్తిగా నీళ్లు మింగేసినట్టుగా ఉన్నాడు. ధనుని మళ్ళీ నార్మల్ చేయాల్సి ఉంటుంది. అమ్మో ఈ భయంకరమైన స్కారీ మెగల్డాన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సిటీలో చాలా మంది ఇప్పటికే తన ప్రాణాలు కోల్పోయారు. సరే మనం సమయానికి కరెక్ట్ గా వచ్చినట్టుగా ఉన్నాం. ఇతనికి ఏం అరే ఇక్కడే ఉన్నారు పేషెంట్. మనం తొందరగా వచ్చేసి ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్ గారు తొందరగా రండి తొందరగా రండి. చాలా చాలా అపాయ స్థితిలో ఉన్నాడు. తొందరగా వచ్చేసి మనమైతే హాస్పిటల్ లో చేర్చాల్సి ఉంటుంది. లేట్ చేయకుండా తొందరగా తీసుకెళ్ళాలి. ఏం చేస్తారో ఇప్పుడే చేసేయండి. ఎందుకంటే మనకి సమయం లేదు. ఎందుకంటే తను కదలట్లేదు మెదలట్లేదు. మొత్తం నీరు మింగేసినట్టుగా ఉన్నాడు. ప్లీజ్ తొందరగా చేయండి సార్. నాకైనంత తొందరగా నేనైతే చేస్తాను. సరే నువ్వైతే గట్టిగా పట్టుకో ఆయన్ని. ఓకేనా? మొత్తం మనం తీసుకెళ్లి సరి చేసేద్దాం. కానీ దీనికి చాలా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ఆయన ఉలకట్లేదు పలకట్లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సమయం పడుతుంది. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనం మన హాస్పిటల్ కి వెళ్దాం. మీరే కంగారు పడకండి. నేను నాకు అయినంత వరకు చేస్తాను. ఎలా అయినా సరే మా వాడిని బతికించాలి. నా సూట్ కూడా ఇప్పుడు పని చేయట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా తోచట్లేదు. నేను కూడా తొందరగా వెళ్ళి నాకు నేను వైద్యం చేసుకోవాలి. అదే నా సూట్ రిపేర్ చేసుకోవాలి. సార్ తొందరగా పదండి సార్. తొందరగా పదండి. వచ్చేసామయ్యా వచ్చేసాం. కంగారు పడుతున్నాం. చివరికి మనం హాస్పిటల్ కి చేరుకున్నాం. సరే మొత్తం మనమైతే ట్రీట్మెంట్ చేద్దాం. ఏం జరుగుతుందో నాకు తెలీదు. నాకు అయినంత వరకు నేను చేస్తాను. సరేనా? ఆ తర్వాత దేవుడి పైన భారం. సరే ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నేను చేయాల్సింది చేశాను. ఇక లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు తీసాం. లేస్తే కొంతసేపులో లేవచ్చు. లేకపోతే లైఫ్ మొత్తం లేవకపోవచ్చు. డాక్టర్ గారు మరి కొద్దిసేపట్లో లేస్తారు కదా. ఒకవేళ లేచినట్లయితే ఏం చేయాలో చెప్పండి సార్. మరి కొద్దిసేపట్లో లేస్తాడు. ఒకవేళ లేవకపోతే తను లైఫ్ మొత్తం లేవలేడు. ఒకవేళ లేచినట్లయితే తను వచ్చేసి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. తను మాత్రం 2 నెలలు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఘోరంగా ఆ యొక్క మెగల్డాన్ యొక్క పళ్ళు గుచ్చుకున్నాయి. అందుకే ఇతను కదలలేడు. సరేనా? నేనైతే మాత్రం ఇతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. తనైతే మాత్రం అస్సలు లేవలేడు. చాలా కష్టం. సరే మీ పని ఏమైనా ఉన్నట్లయితే మీరు చూసుకోండి. సరే సార్ ఇతను లేవడానికి అయితే మాత్రం సాయంత్రం అవుతుంది. అంతలోపు నేను నా సూట్ అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే నా సూట్ రెడీ చేసుకునేది నేను మాత్రమే కదా. ఎందుకంటే నాకు డాక్టర్లు ఎవరు ఉండరు. ఓకే సార్ వెళ్ళొస్తా. జాగ్రత్తగా చూసుకుని. అబ్బా నా సూట్ వచ్చేసి అస్సలు పని చేయట్లేదు. ఏది ఎక్కడ పడుతుందో అర్థం కావట్లేదు. నా సూట్ మొత్తం ఆ మెగల్డాన్ ఖరాబ్ చేసేసింది. నో నో అరే యార్ ఆ మెగల్డాన్ అయితే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటా. నేను నా సూట్ ని ప్రిపేర్ చేసుకుంటా. కానీ ఈ సూట్ ప్రిపేర్ అవడానికి దగ్గర మళ్ళీ ఒక 15 days అవుతుంది. 15 రోజుల వరకు మనమైతే అక్కడ ఆ సముద్ర పరిసరాల్లోకి ఎవరిని వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ మెగల్డాన్ వచ్చి అటాక్. నో నా సూట్ అయితే నా కంట్రోల్ అస్సలు లేదు. ఇప్పుడు తొందరగా వెళ్ళి నా సూట్ రిపేర్ చేయాలి. సో నేను నా సూట్ రిపేర్ చేస్తున్న సమయంలో మనం తొందరగా పోలీసుకి రిపోర్ట్ ఇవ్వాలి. ఏంట్రా నా సూట్ అసలుకి పని చేయట్లేదంటే దెబ్బ మీద దెబ్బ. నా కంట్రోల్లో అస్సలు లేదు. నేనైతే మాత్రం కదలేని పరిస్థితిలో ఉన్నాను. సరే ఇప్పుడు నేను ఇంకేం చేయలేను. తొందరగా వెళ్ళి నేను నా సూట్ ని రిపేర్ చేసుకోవాలి. తొందరగా వెళ్దాం. అబ్బా నా కంట్రోల్లో లేదు. సించాన్ 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 రెడీ. సించాన్ నేను ఎక్కడ
హాస్పిటల్లో ఉంది. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా సించాన్ గడు అక్కడ ఉన్నాడు. నేను తొందరగా వెళ్ళాలి. సించాన్ సించాన్ అరే నా సించాన్ గడు చాలా పరిస్థితిలో ఉన్నాడు. నేను తొందరగా వెళ్ళాలి. సించాన్ వస్తున్నా, నీకేం కాదు. అరే సమయం సాయంత్రం అయిందా? ఇంతవరకు నేనేం చేస్తున్నాను? హలో మిస్టర్, నువ్వు అక్కడి నుంచి కదలకు. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? రా రా రా, తొందరగా బెడ్ పైకి రా. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. ఆగు అక్కడ, ఆగు. ఆగుతావా? ఆగు. ఏమైంది? రెస్ట్ లేదు, ఏం లేదు. నేను మా సించాన్ గారిని కాపాడుకోవాలి. మనం తొందరగా వెళ్ళాలి. సించాన్ గారిని కాపాడుకోవాలి. ఎవరో కారు ఉంది. హలో సారీ మిత్రమా, తర్వాత మళ్ళీ నీ కార్ తీసుకొచ్చి ఇస్తాను. ఓకేనా? సారీ బాయ్. సరే మనం తొందరగా వెళ్దాం. బీచ్ దగ్గరికి వెళ్ళి సించాన్ గారిని కాపాడాలి. సించాన్ వస్తున్నా, నేను కంగారు పడుకో. సారీ డాక్టర్ గారు, మళ్ళీ వచ్చి మీకు సారీ చెప్తాను. అరే యార్ మనం తొందరగా వెళ్ళాలి. సించాన్ నీకేం కాదు, నేనున్నాను. అమ్మా నా మైండ్ అసలు పని చేయట్లేదు. అరే నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. అబ్బా ఏమైంది? ఇంతవరకు ఏమైంది? హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారో ఏమీ తెలియట్లేదు, నాకు గుర్తులేదు. మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. సాయంత్రం అయిపోయిందా? సించాన్ గడికి ఏం కాకూడదు. ఖచ్చితంగా సించాన్ గడు నాకు తెలిసి ఆ మెగాల్డాన్ యొక్క కడుపులో ఉంటాడు అనుకుంటున్నాను. అప్పుడు సించాన్ని ఎలాగైనా బయటికి తీసుకొని రావాలి. ఎలా బయటికి తీసుకొని రావాలంటే దాన్ని ఎలా అయినా చంపేయాలి. చంపేస్తా, దాన్ని నేను చంపేస్తా, చంపి తీరుతా. సించాన్ని బయటికి తీసుకొస్తా. ఇక్కడ చూసుకున్నట్లయితే బోట్. బోట్ ఎక్కడ ఉంది? ఎక్కడరా బోట్లు ఉన్నాయి? అరే అదిగోండి అక్కడ బోట్లు ఉన్నాయి. మనం తొందరగా వెళ్దాం. తొందరగా వెళ్ళేసి ఆ మెగాల్డాన్ని చంపేసి మనం వద్దాం. మెగాల్డాన్ ఇక్కడ లేదు. అంతా ఓకే. ఏంటి? ఆయన ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడే. మెగాల్డాన్ ఇక్కడ లేదా? నో ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనుషులు తిరుగుతారంటే మెగాల్డాన్ ఉన్నట్టేనా? సరే ఉంటుంది. సించాన్ నీకేం కాదు, నేను వస్తున్నా కదా, నువ్వు కంగారు పడుకు. మనం తొందరగా వెళ్ళి సించాన్ని కాపాడాలి. మెగాల్డాను నువ్వు నా చేతిలో ఘోరంగా చావబోతున్నావు. చంపే తిరిగి వస్తా. A few moments later. సముద్రం మొత్తం వెతికాను, కానీ సించాన్ జాడ తెలియలేదు. ఆ మెగాల్డాన్ కూడా కనబడట్లేదు. వీళ్ళన్నట్టుగానే మెగాల్డాన్ ఇక్కడ లేదనుకుంటా. సరే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ మెగాల్డాన్ ఎక్కడికి వెళ్తుందో తెలిసిన ఒకే ఒక వ్యక్తి, అది లెస్టర్ మాత్రమే. ఆ మెగాల్డాన్ ని ఎలా హతమార్చాలో చెప్పిన ఒకే ఒక వ్యక్తి మన లెస్టర్ మాత్రమే. లెస్టర్ ని వెళ్ళి మన సలహా తీసుకోవాలి. సించాన్ ని ఎలా అయినా సరే మనం కాపాడాలి. సించాన్ నేను వస్తున్నాను, ఎలా అయినా సరే నేను కాపాడి తీరుకుంటా. అరే యార్ మనం తొందరగా వెళ్ళాలి. లెస్టర్ నువ్వు ఒక్కడే ఉన్నా నాకు సహాయం చేయడానికి. వస్తున్నా. అమ్మయ్య మనం లెస్టర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. లెస్టర్ కి ప్రపంచంలో తెలియనంటూ ఏం లేదు. ప్రతిదీ కూడా తన యొక్క ఇంటర్నెట్ లో తెలుసుకుంటాడు. సరే ఖచ్చితంగా మనకైతే లెస్టర్ హెల్ప్ అవుతాడు. ఆ మెగాల్డాన్ ఎక్కడుంటుందో ఆ లొకేషన్ కూడా ఖచ్చితంగా లెస్టర్ కి తెలిసే ఉంటుంది. వచ్చేసాం, లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సించాన్ గడికి అస్సలు ఏం కాదు. ఏం కాకుండా మనం చూసుకుంటా కదా. సించాన్ నువ్వేం కాదురా, నేను వస్తా కదా, మొత్తం జాగ్రత్తగా తీసుకొస్తా నేను. సరేనా? ఆ మెగాల్డాన్ ని చంపి నేను తీసుకొస్తా. లెస్టర్ ఎక్కడున్నావు? ఏటయ్యా కొంపలంటున్నట్టుగా అలగడుతున్నావో? ఏమైందే? లెస్టర్ మన సించాన్ గాని వచ్చేసి స్కేరీ మెగాల్డాన్ వచ్చింది కదా సిటీలోకి. ఆ మెగాల్డాన్ తన పొట్టలో వేసుకుంది. తన సించాన్ ఏం చేసిందో తెలీదు, మనకి జాడ తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయ్యో అవునా కంగారు పడుకు. నువ్వేం కంగారు పడుకు, నేను మొత్తం చెప్తాను. ముందుగా వచ్చేసి కంప్యూటర్ దగ్గరికి పద. ఇక్కడ చూస్తున్నావు కదా, ఇదే ఆ స్కేరీ మెగాల్డాన్. ఇదొచ్చేసి అంతరించిపోయిందని మన వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి ఈ భూభాగంలోని మన భూభాగం కంటే వాటర్ ఎక్కువ ఉంది. ఆ వాటర్ లో ఏ జీవరాశులు ఎక్కడున్నాయో మనకు తెలియదు. మనకి తెలిసింది చాలా తక్కువ మాత్రమే. తెలియనివి ఇంకా డీప్ డార్క్ సముద్రంలో చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇది మన సిటీ వైపు వచ్చింది. ఇప్పుడు ఇది నాకు అందిన సమాచారం ప్రకారం, దీని బిహేవియర్ ప్రకారంగా ఇదైతే ఎక్కడైతే వేడి బాగా ఉంటుందో ఆ ప్రదేశాల్లో ఉంటుంది. మన సిటీ వైపు బాగా వేడి ఉన్న ప్రదేశం ఎక్కడంటే అది మన మౌంటైన్ దగ్గర, మన బిగ్గెస్ట్ మౌంటైన్ దగ్గర. అక్కడ వచ్చేసి ఒకప్పుడు ఒక ప్లేన్ క్రాష్ అయింది కదా, అక్కడ వచ్చేసి ఒక తెలియని వేడి శక్తి అయితే ఉంటుంది. అక్కడే తిరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైంది. కానీ లెస్టర్ దాన్ని ఎలా అయినా సరే నేను చంపాలనుకుంటున్నాను. ఎందుకంటే లోపల మా సించాన్ గడు ఉంటాడు. నేను సించాన్ని బయటికి తీసుకుని రావాలి. సించాన్ బతికి ఉండొచ్చు, బతకక ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ తన పళ్ళుతో నమిలినట్లయితే చాలా కష్టం. ఒకవేళ నేరుగా తన పొట్టలోకి వెళ్ళినట్లయితే సించాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొని రావచ్చు. దీన్ని చంపడానికి ఈ రోజు రాత్రి మొత్తం నేను ఒక ఖడ్గం తయారు చేయబోతున్నాను. దానికి మత్తు మందు రాసి నేనైతే పెట్టబోతున్నాను. ఆ మత్తు మందు రాసిన దాన్ని నువ్వు 1-2-3 సార్లు ఆ మెగాల్డాన్కి గుచ్చినట్లయితే అది వచ్చేసి స్పృహ కోల్పోతుంది. అది అప్పుడే అక్కడలా ఉండిపోతుంది. ఆ సమయంలో నువ్వు లోపలికి వెళ్ళి మీ సించాన్ని తీసుకొని వచ్చేసాయి. ఓకేనా? ఖచ్చితంగా ఇదైతే వర్కౌట్ అవుతుంది. దీనికి సహాయం వచ్చేసి నీకు మైకల్ చేస్తాడు. నేను ఈ విషయం మొత్తం రాత్రి మైకల్తో
సబ్మెరైన్ ఇస్తాడు. ఆ సబ్మెరైన్ ద్వారా నువ్వు వెళ్ళాలి. ఈ రోజు రాత్రి పడుకో, మార్నింగ్ కి ఆ ఖడ్గం రెడీ అవుతుంది. ఓకే? The next morning. ధను, రాత్రి నుంచి నాకు నిద్ర లేదు, నేను పడుకుంటున్నాను. ఇదిగో నీ పాకెట్ లోనే ఆ చిన్న కత్తి ఉంది, సరేనా? నువ్వు తొందరగా మైకేల్ దగ్గరికి వెళ్ళు. మైకేల్ దగ్గరికి వెళ్ళి ఆ సబ్మెరైన్ తీసుకో, ఓకేనా? ఆ కత్తిని 3 సార్లు గుచ్చు, మర్చిపోకు. వెళ్తున్నా థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. నీ మేలు నా లైఫ్ లో అస్సలు మర్చిపోలేను. ఎస్, ఫైనల్లీ మనమైతే ఆ మెగల్డాన్ ని చంపబోతున్నాం. ఇప్పుడు తొందరగా మనమైతే మైకేల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. మైకేల్ అయితే ఇప్పుడు మనకి సహాయం చేయబోతున్నాడు. మైకేల్ మాత్రమే, ఎందుకంటే మైకేల్ దగ్గర వచ్చేసి ఒక సబ్మెరైన్ ఉందన్నమాట. సో లెస్టర్ జరిగిన విషయం మొత్తం రాత్రి మైకేల్ కి చెప్పాడంట. ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. రాత్రి మొత్తం నేను పూర్తిగా రెస్ట్ తీసుకున్నాను. అరే, ఇదేం రకమైన కార్ అబ్బా, కలర్ కూడా మారిపోయింది. ఇది ఎండ బట్టి సమయం బట్టి కలర్ మారుతుంది అనుకుంటా. సరే, దీని గురించి మనం పక్కన పెడదాం. మైకేల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం మైకేల్ అయితే అడగాలి. మైకేల్ ఎక్కడున్నాడు? అదిగోండి, అక్కడ వచ్చేసి ఎదురుగా అదే ఆ సబ్మెరైన్. నాకు వచ్చేసి మైకేల్ నా కోసమే రెడీ చేస్తున్నట్టుగా ఉన్నాడు. మైకేల్ నేను వచ్చేసా. చాలా చాలా ఘోరం జరిగింది. మన సించాన్ గాడు ఆ మెగల్డాన్ నోట్లోకి వెళ్ళిపోయాడు. ధను, కొంచెం సేపు ఆగు, మొత్తం రెడీ అవుతుంది. నేను నీ కోసమే రెడీ చేస్తున్నాను. రాత్రి మొత్తం నాకు లెస్టర్ చెప్పాడు. అయ్యో, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. సరే, నువ్వేం కంగారు పడకు. నువ్వు అనుకున్నది దేవుడి దయ వల్ల మంచి జరగాలనుకుంటున్నాను. సించాన్కి ఏం జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. ఏం జరగదు. దేవుడి దయ వల్ల నిజంగా ఏం జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది మైకేల్. సరే, ఇప్పటికే చాలా సమయం అయింది. ఏం జరుగుతుందో ఏం జరగదో మనకైతే అస్సలు తెలీదు. ఆ మెగల్డాన్ లోపలికి గాలి పీల్చుకుంటుంది కాబట్టి ఆ గాలి వచ్చి సించాన్ మేబీ బతికే అవకాశం ఉంది. ఆ ఒక్కటి మాత్రమే. ఒకవేళ సించాన్కి గాలి ఆడకపోతే ఇంతసేపు బతకడం చాలా కష్టం. ఈ పాటికే తను మనకి దూరం అయిపోయి ఉంటాడు. నువ్వు ఇప్పటికే చాలా సమయం వేస్ట్ చేస్తున్నావు. మనం తొందరగా బయలుదేరాలి. సరే, దీన్ని వచ్చేసి నీ కార్ పైన పెట్టేస్తా. ఇగో, మొత్తానికి నేను నీ కార్ పైన పెట్టేస్తా. నీ కార్ అయితే ఈ కెపాసిటీ లాగేయగలదు. నువ్వు తొందరగా సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఏ సముద్రం దగ్గరికి వెళ్ళాలో మొత్తం నీకు తెలుసు కదా. అక్కడికి జాగ్రత్తగా వెళ్ళు. మొత్తం నీకు లెస్టర్ చెప్పాడు అనుకుంటున్నాను. ఆ సముద్రం దగ్గరికి నువ్వు వెళ్ళట్లయితే అక్కడే ఆ కూలిపోయిన ప్లేన్ ఉంది కదా, అక్కడే ఆ మెగల్డాన్ ఉందని మనకు సమాచారం వచ్చింది. ఆ సిటీలో అవెంజర్స్ కూడా ఎవరు లేరు. ఉన్న ఐరన్ మ్యాన్ సూట్ కూడా పాడైపోయింది. నువ్వు ఒక్కడు మాత్రం వెళ్ళి కాపాడగలవు. నీకు సహాయం అంటూ ఎవరు రాలేవు. నాకు పిల్లలు ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నాను. క్షమించదను. సరే, జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? నాకు ఇంత సహాయం చేసావు, అది చాలు. సారీ బ్రో, అడ్డులేగా అయ్యా నువ్వు. నేను తొందరగా వెళ్ళాలి. మనకి లెస్టర్ వచ్చేసి ఇంత సహాయం చేశాడు, మైకేల్ వచ్చేసి ఇంత సహాయం చేశాడు, అలానే ఐరన్ మ్యాన్ వచ్చేసి మనల్ని హాస్పిటల్లో చేర్చాడు. ఐరన్ మ్యాన్ పాపం తన సహాయ శక్తిలో ప్రయత్నించాడు సించాన్ని కాపాడడానికి. చివరికి తన సూట్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి ఎవరు సిటీలో లేరు. అవెంజర్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు. ఉన్న ఒక్క ఐరన్ మ్యాన్ సూట్ కూడా పాడైపోయింది. ఇప్పుడు నేను ఒక్కడిని మాత్రమే పోరాడాలి. అది కూడా మా సించాన్ కోసం నేను ఒక్కడిని మాత్రమే పోరాడాలి. వెళ్దాం, తొందరగా వెళ్దాం. ఆ ప్రదేశానికి తొందరగా మనం వెళ్ళాలి. ఓకే, చాలా సమయం పట్టింది ఇక్కడ రావడానికి. చివరికి మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి రంగంలోకి దూకాల్సిందే. ఇక్కడ వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాడైపోయిన ప్లేన్ అయితే ఉంటుంది. ఆ ప్లేన్ దగ్గర చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే కింద అగ్నిపర్వతం ఉందన్నమాట లోపల, అందుకే చాలా వేడిగా ఉంటుంది. ఖచ్చితంగా మెగల్డాన్ అక్కడే ఉంటుందేమో అని లెస్టర్ అయితే మనకి చెప్పాడు. సో మనమైతే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఉంటుందా ఉండదని. సరే, మనమైతే ఆ ప్రదేశం దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనమైతే ఈ సబ్మెరైన్ ని ఉపయోగించి లోపలికి వెళ్ళాలి. నాకు తెలిసి సబ్మెరైన్ చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఆ మెగల్డాన్ మనల్ని నమలడానికి చూసినా కూడా మనకేం కాకూడదు. ఏం జరుగుతుందో మొత్తం దేవుడి పైన దయ. అది ఒకవేళ నన్ను నమలడానికి చూసినట్లయితే నాకు ఒక ప్లాన్ ఉంది. అది నన్ను నమ్మలే సమయంలో నేను కత్తి తీసుకొని దాని పళ్ళు దగ్గర గుచ్చేస్తా. 1, 2, 3 సార్లు మనం గుచ్చేసినట్లయితే ఈ కత్తికి ఉన్న మందు వచ్చేసి లోపలికి వెళ్తుంది. అప్పుడు తనైతే స్ప్రో కోల్పోతుంది. అప్పుడు ఆ మెగల్డాన్ స్ప్రో కోల్పోయిన వెంటనే నేను లోపలికి ఎంటర్ అవుతాను. ఈ ప్లానింగ్ మొత్తం మనం లోపల ఒకేసారి చేయాలి. ఇప్పుడు అనుకున్నంత సులభం అయితే కాదు. సరే, ముందైతే మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, డన్. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. నేను వచ్చేసి సబ్మెరైన్ తో రెడీ అయిపోయాను. సించాన్ వస్తున్నా. ఇప్పుడు వచ్చేసి చాలా రిస్క్ లోకి అయితే మనం అడుగు పెట్టబోతున్నాం. వెళ్తున్నాం. ఓకే, మనమైతే సముద్రంలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. సో సముద్రంలో చాలా లోతుగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, పెద్దలు చెప్పే మాట వినాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారని ఆలోచించాలి. మొండి పట్టు ఇలా చేసినట్లయితే ఈరోజు సించాన్కి ఇలా అయింది కదా. అందుకే మీరు బాగా ఆలోచించండి. పెద్దలు ఎందుకు చెప్తున్నారో వినండి, వాళ్ళు చెప్పింది పాటించండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ ఏదో చిన్న రంధ్రంలా ఉంది. నాకు తెలిసి ఇదేదో కొంచెం చూడడానికి చాలా బాగుంది. ఇలాంటి మంచి ప్రదేశం నేను ఇక్కడ చూడలేదు. ఎప్పుడైతే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందో అక్కడేదో ప్రళయం వచ్చి
వచ్చేటట్టుగానే ఉంటుంది. సరే, ఇక్కడ ఎటువంటి ప్రళయం రాబోతుందో తెలియట్లేదు. మనమైతే ఆ ప్రదేశం దగ్గర అరే ఇక్కడైతే షార్క్. నో 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 నో, ఇది వచ్చేసి బ్లూ వేల్ గాయస్. ఇది మన సముద్రంలో ఉన్న ఇప్పటి వరకు రికార్డ్ అయిన అతిపెద్ద చేప. దీనికంటే పెద్ద చేప ఆ టైగర్ షార్క్. అది టైగర్ షార్క్ కాదు, మెగల్డాన్. ఆ మెగల్డాన్ వచ్చేసి దీనికంటే 10 కాదు 100 పెద్దగా ఉంటుంది. అరే మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదిగోండి, ఆ పాడు పడిపోయిన ప్లేన్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడే లోపల బగబగా మండుతున్న అగ్నిపర్వతం లోపలైతే ఉంటుంది. నాకు ఆల్రెడీ వేడైతే తెలుస్తుంది, చాలా వేడిగా ఉంది. అరే ఇక్కడికైతే వచ్చాం, కానీ ఇక్కడ ఎటువంటి మూమెంట్స్ కూడా మనకి తెలియట్లేదు. అంతా నార్మల్ గానే ప్రశాంతంగానే ఉంది. అరే యార్, ఏం జరుగుతుందబ్బా, నాకు అర్థం కావట్లేదు. ఈ సముద్రంలో ఎన్ని రహస్యాలు దాగున్నాయో ఏంటో. సరే, అరే నో 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 నో, ఇది సడన్ గా వచ్చింది. అరే ఇది వచ్చేసి మనల్ని ఏం చేయలేకపోతుంది అనుకుంటా. ఇది మనల్ని చూసింది, కానీ ఇది మనల్ని అంతగా పట్టించుకోవట్లేదు. లోపల నన్ను కరెక్ట్గా చూడలేదు అనుకుంటా. ఒకవేళ నన్ను చూసినట్లయితే అది అటాక్ చేస్తుంది. అరే యార్, ఇప్పుడు ఏం చేద్దాం? మనం టెన్షన్ పడకూడదు, ఎందుకంటే మనం సించాన్ని కాపాడడానికి మనం ఒక్కరు మాత్రమే ఉన్నాం. ఓకే, ఇదైతే మనల్ని చూసి చుట్టుపక్కల తిరుగుతుంది. నాకు తెలిసి ఇది చాలా గట్టిగా ఉన్నట్టుగా ఉంది. మైకేల్ మన కోసం దీన్ని చాలా గట్టిగా రెడీ చేసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఓకే, ఇది వచ్చేసి మన చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఏం చేస్తావే? నో నో నో, ఇదైతే అటాక్ వచ్చేలా ఉంది. ఇదైతే స్టిల్ మన చుట్టూనే తిరుగుతుంది. అరే యార్, ఇదైతే మాత్రం మళ్ళీ ఏం చేసేలా లేదు. సరే, ఇప్పుడు వచ్చేసి సమయం వచ్చింది. మంచి సమయం చూసుకొని మనమైతే దీని లోపల నుంచి బయటకు వచ్చేద్దాం. ఎస్, ఇప్పుడైతే దీని లోపల బయటకు వద్దాం. అదైతే కొంచెం లోపలికి వెళ్ళింది, ఈ పుట్టు కూడా కిందకి వెళ్ళింది. ఎస్, ఇప్పుడైతే నేను బయటికి వచ్చేసా. అది మళ్ళీ చూసిందంటారా? నో, చూడకూడదు. ఓకే అదైతే చూడలేదనుకుంటా. నేనైతే ఇక్కడున్న పుట్టుకొక్కల కిందకైతే వెళ్ళిపోతాను. అసలు దానికి కనబడకుండా జాగ్రత్తగా ఉండిపోతా. ఎస్, ఫైనల్లీ మనమైతే దీని లోపలికి వచ్చేసాం. దానికైతే ఇప్పుడు అసలు కనబడం. ఓకే, ఇప్పుడు సమయం చూసుకొని ఒకే ఒక దెబ్బ, సారీ 3 దెబ్బలు దాని లోపల గుచ్చాల్సి ఉంటుంది. ఈ మందు రాసిన కత్తి దాని లోపలికి వెళ్ళట్లయితే అప్పుడు అది స్ప్రో కోల్పోతుంది. అప్పుడు నేను లోపలికి వెళ్ళి సించాను కానీ బయటికి తీసుకొచ్చేస్తా. దీనివల్ల ఇప్పటికే చాలా మంది తన ప్రాణాలని కోల్పోయారు. సరే, మనమైతే ఈసారి అసలు ఛాన్స్ అయితే ఇవ్వం. దాన్ని ఎలా అయినా సరే చంపి తీరుతాం. సరే, ఇప్పుడు మనమైతే బయటికి వెళ్ళాల్సి ఉంది. ఇది నాకు కనబడట్లేదేంటి? ఎక్కడుందబ్బా? అరే వెళ్ళిపోయింది అనుకుంటా. ఇక్కడ ఆ మెగ్గ అయితే లేదు. ఓ నో నో నో, ఏంటి సడన్ గా వచ్చింది? నో 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 నో, ఇదైతే లోపల నుంచి వదిలిపెట్టు. అరే కూర్చో, అది లోపల దిగిపోవాలి. అరే అది నా పళ్ళు కొరుకుతున్నప్పుడు నేను దాన్ని గట్టిగా గుచ్చేసా. ఎస్, గుచ్చాయి. అది నన్ను చాలా గట్టిగా గాయపరిచింది. కానీ నేను కూడా నా చేతిలో ఉన్న కత్తి తీసుకుని పసాని గుచ్చాను. అరే ఏమైంది? కదలట్లేదు. ఎస్, ఇది స్ప్రో కోల్పోయింది. ఇప్పుడే దీని పళ్ళ లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. ఊరి నాయనా, ఇంత పెద్ద నోరా! ఇది నోరా లేకపోతే ఇంకేమన్నా? ఒరే, దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఇంత పెద్దగా ఉంది ఏంట్రా నాయన లోపలికి. అరే చీకటి అయిందేంటి? అరే ఎక్కడికి వచ్చాను నేను? ఇదేంటి? అరే ఇది నాకు తెలిసి ఏమన్నా షిప్ మింగేసింది అనుకుంటా. ఊరి నాయనా, ఇంత పెద్ద తిమింగలం ఇది ఎప్పుడన్నా మనుషుల్ని తినేటప్పుడు పూర్వకాలంలో ఒక షిప్ ని మింగేసింది అనుకుంటా. ఇది చాలా చాలా పూర్వకాలమైన షిప్ లా ఉంది. ఊరే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా నాకు తెలియదు. అరే సించాన్ అరే సించాన్, మన సించాన్ ఎక్కడే ఉన్నాడు? సించాన్ అరే సించాన్, వామ్మో సించాన్ లేవట్లేదు. సించాన్ మొత్తం నీళ్ళు తాగేసినట్టుగా ఉన్నాడు. అరే సించాన్, నేను కాపాడుతా. అరే యార్, సించాన్ మొత్తం నీళ్లు తాగేసినట్టుగా ఉన్నాడు. నిన్న నడుముకి కట్టుకుని బయటికి తీసుకెళ్తున్నాను. ఇది స్ప్రో కోల్పోయింది. మళ్ళీ స్ప్రోలో నుంచి బయటికి వచ్చే లోపే దీన్ని లేపి పడేస్తా. నా దగ్గర వచ్చి సరైన మెసేజ్ తీసుకొచ్చా దీన్ని చంపడం కోసం మాత్రమే. ఇది ఎప్పుడైతే స్ప్రో కోల్పోతుందో అప్పుడు దీనిపైన మెసేజ్ వేసి దీన్ని లేపేస్తా. సరే, మనం లేచకుండా తొందరగా బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇది మొత్తం మళ్ళీ మింగేస్తుంది. అమ్మా, ఇది మొత్తం షిప్నే మింగేసిందా? ఓకే, ఇప్పుడు దీన్ని గొంతు నుంచి బయటకు వచ్చాం. అరే ఏంటిది? దీని నోరు చూసారా ఎంత పెద్దగా ఉందో? ఓకే, చివరికి మనమైతే దీని లోపల నుంచి బయటికి వచ్చేస్తున్నాం. దీని పళ్ళు మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి. ఓరి నాయనా, దీని పళ్ళు మరి ఇంత ఘోరంగా ఉంటాయి నేను అసలు అనుకోలేదు. నేను కరెక్ట్ గా దాని పళ్ళు అంత సైజులో ఉన్నాను. అది ఇంత పెద్దగా ఉంటుందా? ఇప్పుడు నీకు
చూపిస్తానే అసలైన తప్పేంటో. అరే సించాన్ గడు నార్మల్ గానే ఉన్నాడు. సించాన్ గడు వచ్చేసి అరే సించాన్ గడు కదలట్లేదు. సించాన్ నీకేం కాదు, మొత్తం జాగ్రత్తగా నేను చూసుకుంటా. సించాన్ సేఫ్ గా లోపల సబ్మెరీన్ లో ఉంటాడు. ఇప్పుడు దీన్ని ఎలా అయినా చంపాలి, లేకపోతే ఇంకెంతమంది చంపుతావే. తీసుకో ఇగో తీసుకో 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 తీసుకో. ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావు. అయిపోయింది, చివరికి దాన్ని అయితే చంపి పడేసాం. సించాన్ ఇప్పుడు నేను తీసుకెళ్తా. ఒకసారి చూద్దాం ఇది చచ్చిందా లేదని, లేకపోతే మళ్ళీ తిరిగి వస్తే ఎంతో మంది చనిపోతారు. ఏది ఎక్కడుంది? ఎస్, ఫైనల్లీ ఇది చచ్చిపోయింది. ఇక మరి ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా వాటిని చంపే తీరుతా. సించాన్ లాంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి అమాయకమైన ప్రజలకి ఆపద రాకూడదు. చివరికి చచ్చి తేలింది. సించాన్ తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళాలిరా. వీడు చాలా వాటర్ తాగేశాడు, వీడిని తొందరగా మనం కాపాడాలి. ఊరి నాయన వీడు ఇంతసేపు ఎలా ఉన్నాడు, వీడికి నాడాడుతుందంటే వీడు సేఫ్ గానే ఉన్నాడు. A few moments later. నువ్వు చేసిన ఈ పని వల్ల సించాన్ని మనం కోల్పోయాం. సించాన్ వచ్చేసి ఇప్పుడు మరి లేవలేడు. సించాన్ మనకి దూరం అయిపోయాడు. నువ్వు అక్కడ మెగల్డాన్ని చంపే బదులు ముందుగా తొందరగా సించాన్ని హాస్పిటల్ కి తీసుకొని రావచ్చు కదా. ఎందుకు ఇలా చేసావు? నీ వల్ల ఇప్పుడు సించాన్ మనందరికి దూరం అయిపోయాడు. నో నో, మా సించాన్కి ఏం కాదు. నో నో, ఇంపాసిబుల్. లేవండి లేవండి. సించాన్ నీకేం కాదు, లేవరా. రే సించాన్, నీకు వాటర్ లో ఎంతసేపు అయినా బుక్క పెట్టి ఎలా ఉండాలో చెప్పించా, మొత్తం నేర్పించా. నీకు వచ్చు, నువ్వు చాలా సేపు ఉండగలవని నాకు తెలుసు. అదే నేను నమ్మకంతో ఉన్నాను. ఏం కాదు మా సించాన్ గారికి. మీరేం మాట్లాడకండి, నోరు మూసుకున్నాడండి, లేకపోతే మీ ఇంటికి మీరు వెళ్ళండి, అవసరం లేదు. అరే యార్ సించాన్ నీకేం కాదు, లేవరా. అరే సించాన్ సించాన్ అరే సించాన్ అరే సించాన్ నువ్వు లేవగలవు. సించాన్ అది కాదు, సించాన్ లే. అరే లేవట్లేదు సించాన్. అరే సించాన్ ఏంటిది, ఏం జరిగింది? సించాన్ నువ్వు లేస్తావు. సించాన్ సించాన్ అరే సించాన్ లేచావా? లేచాడు మా సించాన్ గాడు. సించాన్ నీకేం కాదురా, నాకు తెలుసు. చూసారా మా సించాన్ లేచాడు. సించాన్ సూపర్. ధను అన్న, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ధను అన్న. చివరికి మనం కలిసాం. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ధను అన్న, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. నువ్వు చెప్పండి నేను ఏది కూడా చెయ్యను ధను అన్న. అందుకే నీ మాట వింటాను ఈసారి నుంచి. అయ్యో నువ్వు వింటావరా, కానీ కొంచెం మొండి అంతే. పర్లేదులే, ఏం కాదు. ఓకేనా సించాన్, నీకు చూపించాలి. తొందరగా రా. నిన్ను ఏ స్కారీ మెగల్డాన్ అయితే అటాక్ చేస్తుందో దాన్ని నేనైతే చంపేశాను. ఇదిగో చాలా మంది మనుషులు పట్టున పెట్టుకుందిరా, అందుకే నేనైతే దాన్ని చంపేసి తీసుకొచ్చాను. ఓకేనా, దాన్ని ఇప్పుడు నీకు చూపిస్తాను. నువ్వు చూస్తే ఖచ్చితంగా ఆనందపడతావు. అవును ధనువన్న, తొందరగా పద. దాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ధనువన్న అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఓరి నాయన, దాని లోపలికి ఏదైనా సరే వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. పెద్ద బిల్డింగ్ అయినా మింగేద్దేమో, అంత పెద్దగా ఉంది ధనువన్న. అది చాలా పెద్దగా ఉంది. నువ్వు చాలా గొప్పవాడివి, ధీరుడు ధనువన్న, ధీరుడివి. వచ్చేసాం. ఇక్కడే పలగాపు. నాకు ప్లేస్ లేదు, పైన నిలబెట్టేశారు. ఓరి నాయనా, ఇదేంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది. ధను, ఇంత పెద్దదాన్ని చంపావా? ఓరే, మన ట్రక్కులు దగ్గర 5-6 ట్రక్కులు పడతాయి. ఇంత పెద్దగా ఉంది. ఓరి చాలా సాహసవంతుడివే నువ్వు. నువ్వు ఊరుకోవయ్యా, నా ఒక్కడి వల్ల అయితే అస్సలు కాలేదురా సించాన్. చెప్తున్నా కదా, ఫస్ట్ నన్ను కాపాడింది మన టోనీ, అదే మన ఐరన్ మ్యాన్. తర్వాత నాకు హెల్ప్ చేసింది మన వన్ అండ్ ఓన్లీ, మన ఫేవరెట్ లెస్టర్. నువ్వు ఇలా హెల్ప్ చేయడం వల్లే నేను ఇంత చేయగలిగాను, లేకపోతే దాన్ని చంపేవాడిని కాదు. తరువాత మైకేల్, నువ్వు ఇంకా మంచి హెల్ప్ చేసావు. సించాన్ దీని ద్వారా ఏం నేర్చుకున్నావు? పెద్దల మాట వినాలి. అల్లుడు గారు, మీరు మాకు అల్లుడు అవడం ఎంతగానో ఆనందంగా ఉంది. మీరు మా అమ్మాయిని ఇష్టపడడం మా యొక్క అదృష్టం. మాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి కోటీశ్వరుడైన అల్లుడు మాకు వస్తాడని మేము కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే మా పాపని తీసుకొచ్చి తొందరలోనే మేము ముహూర్తం పెట్టేసి మాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి కోటీశ్వరుడైన అల్లుడు మాకు వస్తాడని మేము కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే మా పాపని తీసుకొచ్చి తొందరలోనే మేము ముహూర్తం పెట్టేసి మీ ఇద్దరికి పెళ్లి చేసి 4 అక్షంతలు వేసేస్తాం. అమ్మో